ఇద్దరు చిన్నపిల్లలతో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందన్నది ఈరోజు వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను. ముందైతే పిల్లలు లేవకముందైతే లేచి కిచెన్లోకి వచ్చి నైట్ తోముకున్న గిన్నెలను అయితే ఎక్కడెక్కడనైతే సర్ది పెట్టుకుంటాను. అదే పిల్లలతోటి లేస్తే పిల్లలు ఏడుస్తుంటే పనులు చేయాలంటే అంత ఇబ్బంది అనిపిస్తుంది కదా. అందుకనైతే నేను ముందే లేస్తాను. పిల్లలు లేవకముందు లేచి అయితే అన్నీ చేసుకుంటాను చకచక. ఇప్పుడైతే కొన్ని వేడి వాటర్ అయితే పెట్టుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతాను. ఇది తాగడం వల్ల నాకైతే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. మైండ్ అయితే మంచిగా ఉంటుంది. బ్లడ్ సర్కిల్, వెయిట్ లాస్, గ్యాస్ ట్రబుల్ ఇవైతే నాకు చాలా ఉపయోగపడ్డది. ఈ డ్రింక్ అయితే నా ఫేవరెట్ డ్రింక్ అయిపోయింది. ఈరోజు అయితే మా పిల్లల కోసం అయితే చోలే భటూరు చేయాలనుకున్నా. అందుకే నైటే శనగలను అయితే నానబెట్టుకున్నా. ఇప్పుడైతే పిండి జల్లించుకొని మంచిగానైతే కలుపుకుంటున్నా. పిండి మనం ఎంత తొందరగా మంచిగా కలిపి ఉంచుకుంటే అంత సాఫ్ట్ అవుతుంది కాబట్టి ముందే కలిపి ఉంచుకొని మనం కర్రీ చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే శనగలు అయితే మంచిగా నానినే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అటు కర్రీ చేసుకుంటేనే ఇటు ఆఫ్టర్నూన్కి ఏం లంచ్కు కర్రీ కావాలన్నది ముందే ప్రిపేర్ చేసుకొని అయితే కూరగాయలు అయితే అన్ని కట్ చేసుకొని ఉంచుకుంటాను. ఇలా కొన్ని నేనైతే సేవ్ చేసుకుంటా. టైం అన్నది అసలు వేస్ట్ చేయను. మా బావది ఏం జాబ్ అన్నది చాలామంది అడుగుతున్నారు. మా బావ అయితే సిఐఎస్ఎఫ్ అండి. మా బావ ఎప్పుడు డ్యూటీ చేస్తాడు, ఎప్పుడే ఎక్కడ ఉంటాడు అన్నది అస్సలు తెలియదు. ఈరోజు అయితే కొంచెము ఈరోజు నైట్ డ్యూటీ కదా చేసి వచ్చిండు. నైట్ డ్యూటీ చేసి వచ్చిండు. పడుకోలేదు ఇంకా. పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత పడుకుంటారని వెయిట్ చేస్తున్నాడు. వర్షం అయితే చాలానే పడుతుంది మాకు ఇటు సైడు. మీకు అటు పడుతుందా లేదన్నది కామెంట్ చేయండి. ఇక్కడ వేడి వాటర్ అయితే పెట్టుకున్న పిల్లల కోసం అయితే. ఇప్పుడైతే అంతా క్లీన్ చేస్తున్నా. ఇవైతే రూమ్స్ చాలా బాగుంటాయండి. మీకు ఎప్పుడైనా లాంగ్ వీడియో, హోమ్ టూర్ లాంగ్ వీడియో కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా తీస్తాను. ఈ రూమ్స్ అయితే గవర్నమెంట్ క్వార్టర్సే, అంటే ప్రైవేట్ క్వార్టర్సే. మాకు గవర్నమెంట్ క్వార్టర్స్లా ఇచ్చారు. ఇది చిన్న యూనిట్ కాబట్టి ఇంత పెద్ద క్వార్టర్స్ అయితే ఇచ్చారు. ఈ రూమ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అయితే లేచారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే పిల్లలని లేవగానే కసురుకోవడం, కోపంగా మాట్లాడుకోవడం అయితే అలా చేయకూడదు. పిల్లలని మంచిగా రిసీవ్ చేసుకోవాలి. నేనైతే ఇదే ఫాలో అవుతాను. వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడితే వాళ్ళైతే డే అంతా హ్యాపీగా ఉంటారు. పిల్లల్ని అయితే లేపాను. ఇప్పుడైతే వాళ్ళని బ్రష్ చేయించి స్నానం అయితే చేయించాలి. నేను ఇక్కడ ఏంటిదంటే మా పెద్ద పాపకు ఏం చేయిస్తే చిన్న పాప కూడా అదే చేస్తుంది. బ్రష్ చేయించడం కానీ, స్నానం చేయించడం కానీ, తినిపించడం ఒకే టైమింగ్ మెయింటెనెన్స్ చేస్తాయి ఇద్దరికి. అలానే ఫాలో అవుతా కాబట్టి నాకు ఇద్దరికి వేరు వేరు కాకుండా టైం కూడా సేవ్ అవుతుంది. పని కూడా ఎక్కువ అనిపించదు. ఇప్పుడు వాళ్ళకి టిఫిన్ అయితే పూరి ప్రిపేర్ చేస్తున్నా. మనము పూరి పిండి ఎక్కువ సాఫ్ట్ అయింది కదా, మంచిగా ఎక్కువసేపు నాని ఉన్నది కాబట్టి పిండి అన్నది మంచిగా, పూరి అన్నది మంచిగా పొంగుతుంది. ఇప్పుడు వాళ్ళకైతే మంచిగా టిఫిన్ అయితే పెట్టాలి. ఇక్కడ పెద్ద పాప వాళ్ళ పాప డ్రెస్ వేస్తున్నాడు. అయినా కానీ మమ్మీ వేయాలని వచ్చేసింది. పిల్లలు అంతే అంతే ఉంటారు కదా. ఇప్పుడైతే వాళ్ళకు టిఫిన్ ఇచ్చేస్తా. పెద్ద పాప అయితే ఓన్గా తింటుందండి, చిన్న పాప తినదు. చిన్న పాపకైతే తినిపించాలి. అయినా ఎక్కువ చిన్న పాప ఏ ఫుడ్ తీసుకోదు, అంటే చప్పగా తింటుంది, కారం ఎక్కువ తీసుకోదు. పెద్ద పాప అంటే కొంచెం ఓకేనండి, మేము ఏది తిన్నా కానీ అది తింటుంది. పెద్ద పాపకు ఓకే కానీ చిన్న పాప తినదు. ఆమెకి సపరేట్ కర్రీ అలాంటివి చెయ్యాలి. ఇప్పుడు ఇద్దరు తింటున్నారు. వాళ్ళకైతే జుట్టేసి ఇద్దరిని అయితే రెడీ చేసి షూలు అయితే వేస్తున్నాను. ఇలా నేను కొన్ని అయితే ఇద్దరికి ఒకేలా చేస్తాను కాబట్టి నాకు టైం సేవ్ అవుతుంది, పని అంటే ఎక్కువ అనిపించదు. ఇంతేనండి నా మార్నింగ్ రొటీన్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. పిల్లలు అంటే మా పెద్ద పాప ఒకతే స్కూల్కి వెళ్తుంది. మా చిన్న పాప అక్కయ్యని పంపించి మళ్ళీ రిటర్న్ వస్తుంది, ఏడ్చుకుంటూ వస్తుంది. డైలీ అదే పని మా చిన్న పాపది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్